జనరల్గా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏం చేయాలి, కొన్ని పాయింట్స్ తీసుకుందాం. ఏమేమి చూడాలి అంటే స్కీమ్లో, ఏ స్కీమ్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ స్కీమ్ గురించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ పూర్తిగా చదువుకొని దాంట్లో కరెక్ట్గా ఉందా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇవన్నీ చేసిన తర్వాత అడ్వైజర్ ఇది కానీ బ్యాంక్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ వీళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు అప్పుడు చేయొచ్చు. సో తరోగా ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత వాళ్ళు కంపెనీ ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఏ దాంట్లో పెడతారు, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. అంటే ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ ఉన్నాయా లేవా, ఎందుకంటే పాన్, లింక్, ఆధార్ ఉండాలి. సో అప్పుడే చేయడానికి ఉంటుంది. అప్డేటెడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అక్కడ. కేవైసీ రికార్డ్స్లో ఎప్పుడు అప్డేషన్ రికార్డ్స్ ఉండాలి. సో మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా అక్కడ కూడా కొంచెం మనం కేవైసీ ద్వారా ఇంతకుముందు చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్డేషన్ అయి ఉండాలి. ఎందుకంటే అన్క్లెయిమ్డ్ డివిడెండ్ ఇట్లాంటివి కాకుండా ఉంటాయి. రిడమ్షన్ అప్పుడు కూడా మనకి సరైన ఇది అవుతుంది. సో అంటే వ్యాలిడేషన్ విత్ పాన్ ప్లస్ ఈ సైన్ విత్ ఆధార్. కేఆర్ఏలో కూడా ఈ సిగ్నేచర్ ఇది ఆధార్తో అది కూడా అప్డేట్ కావాలి. ఇవన్నీ చేసినప్పుడు ఫ్యూచర్లో మనం రిడమ్షన్ చేసినప్పుడు మనకి ఇబ్బందులు ఏముండవు. కేవైసీ ఎప్పుడు అప్డేషన్ అయి ఉండాలి 100%. ఆల్ ఫండ్ హౌసెస్ ఇండివిజువల్గా చేసిన ఇదివరకు పాత ఆల్ ఫండ్ హౌస్ ఇప్పుడు ఏంటంటే ఏ కంపెనీ ద్వారా ఓపెన్ చేసినప్పుడు యాప్ ద్వారా చేస్తారు కాబట్టి ఒక కేవైసీ చేస్తారు. ఇప్పుడు వన్ టైం రిజిస్టర్ చేస్తే చాలు, అన్నిట్లోకి వచ్చేస్తుంది ఆన్లైన్ కాబట్టి. అంటే చేంజెస్ ఏమున్నా, అడ్రస్ చేంజెస్ ఏమున్నా, ఏదున్నా కానీ కేఆర్ఏ రికార్డ్స్లో ఇమ్మీడియట్గా అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ ఎవరైనా సరే. సో అంటే అంటే స్మాల్ బట్ ఎసెన్షియల్. ఇంకోటి ఏంటంటే నామినీ చాలా మంది ఇదివరకు కూడా పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. కొంతమంది తర్వాత చేస్తామని మర్చిపోతున్నారు. కంపల్సరీగా నామినీ పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్, సపోజ్ పిల్లలు ఉంటే పిల్లలందరూ సిగ్నేచర్ చేయాలి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, యూఎస్లో ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని నామినీ ఈజ్ కంపల్సరీ పెట్టుకోండి. లయబిలిటీ చూసుకోవాలి. అంటే ఎగ్జిట్ లోడ్ ఎక్కడ ఉంది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బిఫోర్ రిడెంప్షన్ కానీ స్విచ్చింగ్ కానీ ఏంటి, దాని పర్యవసానం ఏంటి, ఎంతెంత పడుతుంది, ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంటుంది. ఇక్కడ కొన్ని 1 year ఉంటుంది, కొన్ని 3 monthsకి ఇస్తారు. అట్లా డిఫరెంట్ ఫండ్స్లో డిఫరెంట్ ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత బిఏ డిజి ఇన్వెస్టర్. అంటే ఇవాళ రేపు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి కాబట్టి నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్, యూపీఐ తీసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు డీడీ పే ఆర్డర్ ద్వారా పేమెంట్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు సమస్య లేదు, యాక్సెప్ట్ చేయరు కదా. సో యూపీఐ ద్వారా అమౌంట్ పంపించవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఆర్టీజీఎస్ ద్వారా చేయొచ్చు. సో బీ సెక్యూర్ అండ్ బీ సేఫ్. అంటే కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఉండాలి. ఎందుకంటే ఓటీపీ ఎవరైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ మేనేజ్మెంట్ ఓటీపీ అడగదు జనరల్గా. బ్యాంక్ నుంచి కానీ మనకి బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళు ఓటీపీ అడగటం ఇట్లాంటివి ఉంటాయి. ఏఎంసీ నుంచి ఓటీపీ అడగటం ఇట్లాంటి సమస్యలు ఇది వాళ్ళు అడగరు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తేనే చేయాలి. తెలిసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా, తెలియని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు. ఇంకోటి పర్సనల్ డాక్యుమెంట్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి తెలియకుండా అనాథరైజ్ ఇండివిజువల్స్ ఎవరికైనా కానీ దయచేసి చెప్పకూడదు. ఎందుకంటే ఫ్రాడ్స్ జరగచ్చు, థెఫ్ట్ జరగచ్చు. సో ఇట్లాంటివన్నీ కేర్ తీసుకుంటే సేఫ్టీగా ఉంటుంది, స్మూత్ రన్ ఉంటుంది. థ్యాంక్ యూ.